చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మినీ లారీ బోల్తా పడి 7 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో నిడదవోలుకు మినీ లారీ వెళ్తోంది. అరిపాటి దిబ్బలు చిన్నాయిగూడెం రోడ్డులో దేవరపల్లి దగ్గర అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో మినీ లారీలో డ్రైవర్తో సహా 10 మంది ఉన్నారు. వాహనం తిరగబడడంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని 7 చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడినా ఆయన అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సందర్శించారు. జంగారెడ్డిగూడెం దగ్గరలో ఈ జీడిపిక్కల లోడ్ తోటి ఐచల్ వ్యాన్ బయలుదేరింది. అది నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన నిడదవోలు దగ్గర తాడిమల్లు గ్రామానికి చెందిన జీడిపిక్కల బిజినెస్ చేసే అతను లోడ్ అది. అతను లోడ్ తీసుకొని కూలీలు 8 మంది ఉన్నారు, బంటా వాళ్ళు. 8 మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు. ఇంకో మిగతా వాళ్ళు 7 కూడా పైన ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడ వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వల్ల లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు. కట్ చేయడంతో పక్కన లాగి కారులోకి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా తిరగబడిపోయింది. టైర్లు పైకి వచ్చినాయి. దాంతో లోడ్ కింద ఉన్న 8 మంది మొత్తం 8 మందిలో 7 చనిపోయారు. ఒక అతను ఇంజూర్డ్. అతనికి పైకి ఏం దెబ్బలు కనబట్టలేదు, కానీ అవుట్ ఆఫ్ డేంజరు. అతను రక్షించగలిగాం. మిగతా వాళ్ళు దురదృష్టవశాత్తు చనిపోయారు.